మహాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసు మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వ శాంతి పర్వంలో కూడా 52 అధ్యాయాలు పూర్తి చేసాం. 53వ అధ్యాయాన్ని ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. వైశంపాయన ఉవాచ తతః శయనమావిశ్య ప్రసుప్తో మధుసూదనః యామ మాత్రార్థశేషాయాం యామిన్యాం ప్రత్యబుధ్యత. తర్వాత కృష్ణుడు తల్పం ఎక్కి నిద్రించాడు. అరజాములో ఇంకా తెల్లవారుతూ ఉండగా నిద్ర మేలుకున్నాడు. సజ్జాన పదమావిశ్య సర్వజ్ఞానాని మాధవ అవలోక్య తతః పశ్చాత్ దధ్యో బ్రహ్మ సనాతనం. మాధవుడు ధ్యాన మార్గంలో ప్రవేశించి జ్ఞానాలన్నీ పరిశీలించి తర్వాత సనాతన బ్రహ్మాన్ని ధ్యానించాడు. తతః స్తుతి పురాణజ్ఞ రక్తకంఠ సుశిక్షిత అస్తు వన్ విశ్వకర్మాణం వాసుదేవం ప్రజాపతి. ఆ తర్వాత స్తుతి పురాణాలు తెలిసి సుశిక్షితులైన స్తోత్ర పాఠకులు విశ్వకర్మ ప్రజాపతి అయిన వాసుదేవుణ్ణి చక్కటి కంఠంతో స్తుతించారు. పట్టంతి పాణిస్వనిక తథా గాయంతి గాయన శంకానథ మృదంగాశ్చ ప్రవాజ్యంతి సహస్రశ. వైతాళికులు అంటే చేతితో తాళాలు వేసేవాళ్ళు, భజన చేసేవాళ్ళు. వాళ్ళు మేలుకోల్పు స్తోత్ర పాఠం చేస్తున్నారు. గాయకులు పాడుతూ ఉన్నారు. వేల కొలతి శంఖాల్ని మృదంగాల్ని మ్రోగిస్తూ ఉన్నారు. వీణా పణవ వేణూనాం స్వనశ్చాతి మనోరమ సహాస ఇవ విస్తీర్ణ శుశ్రువే తస్య వేష్మన. వీణలు, పణవాలు, వేణువుల స్వరాలు, నవ్వుల్లాగా మనోహర స్వరాలు కృష్ణుని భవనంలో వ్యాపించాయి. తతో యుధిష్ఠిరస్యాపి రాజ్ఞో మంగళ సంహిత ఉచ్చేరుర్మధురా వాచ గీతవాదిత్ర నిస్వన. ఆ తర్వాత ధర్మరాజు భవనంలో కూడా మంగళ పాఠాలతో కూడిన గీత వాయిద్యాల ధ్వనులు మధురంగా విజృంభించాయి. తత ఉద్ధాయ దాశార్ఘ స్నాత ప్రాంజలిరచ్యుత జప్వా గుహ్యం మహాబాహు అగ్నినాశ్రిశ్చ తస్తివాన్. కృష్ణుడు లేచాడు, స్నానం చేసి అంజలించి మౌనంగా మంత్రజపం చేసి అగ్నికార్యం చేశాడు. తతః సహస్రం విప్రాణాం చతుర్వేద విదాం తథా గవాం సహస్రైనైకైకం వాచయామాస మాధవ. మాధవుడే ఆయనే దేవుడు కదా, ఆయనకి ఇవన్నీ ఏమిటి అని అంటే స్వామి చెప్తారు. మనం భగవద్గీతలో చెప్పుకున్నాం కదా. మరి పెద్దవాళ్ళు ఏ దారిని పోతారో అదే దారిని మిగతా వాళ్ళు కూడా పోతారు. కాబట్టి మరి నేను ఆచరిస్తేనే కదా జనులందరూ ఆచరిస్తే. యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన అని చెప్తాడు స్వామి. సో అందుకోసం ఆయన భగవంతుడైనప్పటికీ ఆయన అన్నీ కూడా సంధ్యావందనాది కార్యక్రమాలు, అగ్ని కార్యాలు అన్నీ ఆచరించి ఆ తర్వాత తతః సహస్రం విప్రాణాం చతుర్వేద విదాన్ తథా గవాం సహస్రైనైకైకం వాచయామాస మాధవ. చతుర్వేదాలు తెలిసిన విప్రులకి, బ్రాహ్మణులకి 1000 మందికి ఒక్కొక్కరి 1000 ఆవులు చొప్పున కృష్ణుడు ఆయన దానం చేశాడు. మంగళాలంబనం కృత్వా ఆత్మానమవలోక్య
ఆదర్శే విమలే కృష్ణ తథా సాక్ష్య కిమబ్రవీత్. మంగళద్రవ్యాలు స్పృశించి అద్దంలో తన ముఖం చూసుకుని కృష్ణుడు సాత్యకితో అన్నాడు, గచ్చ సైనేయ జానీహే గత్వా రాజనివేశనం అపి సజ్జో మహాతేజ భీష్మం ద్రష్టు యుధిష్ఠిర. సాత్యకి రాజభవనానికి వెళ్ళి ధర్మరాజు భీష్ముని దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడో లేదో తెలుసుకొని రా అన్నాడు. తమ్ముడికి చెప్పాడు. తథ కృష్ణస్య వచనా సాత్యకి త్వరితోయ్యో ఉపగమ్యత రాజానాం యుధిష్ఠిరం భాష. కృష్ణ మాట విన్న తర్వాత సాత్యకి త్వరగా వెళ్ళి ధర్మరాజుని చేరి ఇలా అన్నాడు, యుక్తో రథవరో రాజన్ వాసుదేవస్య ధీమత సమీపమాపగేయస్య ప్రయాస్య జనార్దన. అయ్యా, కృష్ణుడి రథం సిద్ధమైంది. ధర్మరాజా, కృష్ణుడు భీష్ముని దగ్గరికి బయలుదేరుతున్నాడు. భవత్ ప్రతీక్ష కృష్ణాసౌ. కృష్ణ భగవాను నీ కోసం ప్రతీక్షిస్తున్నాడు. ధర్మసౌ కృష్ణాసౌ ధర్మరాజ మహాద్యుతే యదత్రానంతరం కృత్యం తద్భవాన్ కర్తుమర్హతి. తర్వాత పని మీరు చేయొచ్చు. ఏవం ముక్త ప్రత్యువాచ ధర్మపుత్రో యుధిష్ఠిర. ఈ మాట విని ధర్మరాజు అన్నాడు, యుధిష్ఠిర ఉవాచ యుజ్యతా మే రథవర పాల్గొనా ప్రతిమజ్యుతే న సైనికైశ్చేయాతవ్యం యాస్యామో భయమేవ హి న చ పీడయితవ్యా మే భీష్మో ధర్మభృతాంబర అతః పురః సరాశ్చాపి నివర్తంతు ధనంజయ. ధర్మరాజు చెప్పాడు, అర్జున, శ్రేష్టమైన నా రథాన్ని సిద్ధం చేయి. సైనికులతో మాత్రం వద్దు, సైనికులు రావద్దు, మనమే వెళదాం. ధార్మికుడైన భీష్ముణ్ణి మనం ఇబ్బంది పెట్టకూడదు. అంచేత మన ముందు నడిచే పరివారాన్ని కూడా వెనక్కు మళ్లించు. అద్య ప్రభృతి గాంగేయ పరంగుష్యం ప్రవక్షతి అతో నేచ్చామి కౌంతేయ పృథగ్జన సమాగమం. ఈ రోజు నుండి భీష్ముడు మనకు ధర్మరహస్యాలు చెబుతాడు. అంచేత మరి అనేక మంది సైనికులతోటి కూడి అక్కడికి రావటం బాగుండదు. వైశంపాయన ఉవాచ సతద్వాక్యమథాజ్ఞాయ కుంతీపుత్రో ధనంజయ యుక్తం రథవరం తస్మై ఆచచక్షేణ హర్షభ. వైశంపాయన చెప్పాడు, ధర్మజుని మాట విని అర్జునుడు రథం సిద్ధం చేయబడింది అని చెప్పాడు. తతో యుధిష్ఠిరో రాజాయమో భీమార్జునావపి భూతానీవ సమస్తాని యయు కృష్ణవేశనం. వెంటనే ధర్మరాజు, ఆ తర్వాత నకుల సహదేవులు, భీమార్జునులు పంచభూతాల్లాగా కృష్ణుడి భవనానికి వెళ్ళారు. ఆగచ్చత్ స్వధ కృష్ణోపి పాండవేషు మహాత్మసు సైనేయ సహితో ధీమాన్ రథమేవాన్ వపజ్జత. పాండవులు రాగానే కృష్ణుడు సాత్యకితో సహా రథమెక్కాడు. రథస్థా సమిధం కృత్వా సుఖం పృష్ట్వా చ సర్వరీం మేఘఘోషై రథవరై ప్రయుస్తే నరషభ. రథాల మీద నుంచే వారంతా కూడా పరస్పరం రాత్రి సుఖంగా గడిచిందా అని పలకరించుకున్నారు. మేఘధ్వని వంటి ధ్వని చేసే రథాల మీద వారంతా బయలుదేరారు. బలాహకం పేగ విస్మయం శైవ్యం సుగ్రీవమేవ చ దారుకశ్చోదయామాస వాసుదేవస్య వాజినః. బలాహకం, మేఘపుష్పం, శైవ్యం, సుగ్రీవం అనే వాసుదేవుడి యొక్క గుర్రాలని దారుకుడు తోలుతున్నాడు. తే హయా వాసుదేవస్య దారుకేన ప్రచోద్య గాంకురాగ్రైస్తథా రాజన్ లిఖింతః ప్రయయుస్తథా. గుర్రాలు దారుకుని చేత తోలబడుతూ గిట్టల చివరలతో భూమిని స్పృశిస్తూ వెడుతున్నాయి. తే గ్రసంతైవాకేశం వేగవంతో మహాబల క్షేత్రం ధర్మస్య కృత్నస్య కురుక్షేత్రమనా అవాతరం. అవి ఆకాశాన్ని మింగుతున్నాయా అన్నంత వేగంగా వెళ్ళి ధర్మానికి అంతకు క్షేత్రమైన కురుక్షేత్రానికి వచ్చి ఆగాయి. తతో యయుర్యత్ర భీష్మ శరతల్పగత ప్రభో ఆస్తే మహర్షి సార్థం బ్రహ్మదేవగణైర్యథ. తర్వాత వారందరూ కూడా శరతల్పగతుడై మహర్షులతో పరివేష్టింపబడి ఉన్న భీష్ముని చేరారు. అతడు దేవగణాలతో పరివృతుడైన బ్రహ్మదేవుడిలాగా ఉన్నాడు. తతోవతీర్య గోవిందదాత్ సత్య యుధిష్ఠిర భీమో గాంధీవ ధన్వాచ యయో యమౌ సాత్యకిరేవచ ఋషినభ్యర్చయామాసు తరానుద్యమ్య దాక్షణ. గోవిందుడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు సాత్యకి రథాలు దిగారు. కుడి చేతులెత్తి ఋషులను పూజించారు. సతై పరివృతో రాజా నక్షత్రైరివ చంద్రమా అభ్యాజగామ గాంగేయం బ్రహ్మాణమ విభవాసవ. నక్షత్ర ప్రవృత్తులైన చంద్రుడిలాగా ధర్మరాజు వారందరితో కలిసి ఇంద్రుడు బ్రహ్మదేవుని చేరినట్లుగా
భీష్ముని దగ్గరికి చేరాడు. శరతల్పే శయానంతం ఆదిత్యం పతితం యథా సతదర్శ మహాబాహుం భయాచ్చాగత సాధ్వస. కిందకు పడిన సూర్యుళ్లాగా అంపశయ్య మీద శయనించి ఉన్న భీష్ముని ధర్మరాజు భయంతో తత్తరపడుతూ దర్శించాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని రాజధర్మానుశాసన పర్వని భీష్మాభిగమనే 53తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 53వ అధ్యాయం. రేపు మనం 54వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.